అందరికీ నమస్తే. మనం చూసుకుంటే భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టాయి, కొన్ని కనుమరుగైపోయాయి, కొన్ని తన ఉనికిని చాటుకోలేక ఏదో నడుపుతున్నామనే పరిస్థితికి వచ్చాయి. అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నా, ఇటు తెలంగాణ తెలుగు స్టేట్స్లో చూసుకుంటే తెలుగు స్టేట్స్లో కూడా ఎన్నో పార్టీలు పుట్టాయి, కొన్ని విలీనాలైపోయాయి, కొన్ని కనుమరుగైపోయాయి, కొన్ని ఆ సందర్భానుసారం వచ్చి తర్వాత భూస్థాపితం అయిపోయినట్టు కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి. వీటన్నిటిలో మనం తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక పార్టీని ఏకచక్రాధిపత్యంగా ఒక వర్గమే 1983 వరకు పరిపాలించింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో ఆ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా మారాయి, తెలుగు ప్రాంతాల తలరాతలు ఏ విధంగా మారాయి అనేది మనందరం ఈ జనరేషన్ ఏదో ఆఫ్టర్ 1995 తర్వాత బాగుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సొసైటీకి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకంటే మనకు మంచి చేసిన వాళ్ళ గురించి మనం 10 తరాలు చెప్పుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా మనకు చెడు చేసిన వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు పెద్దలు చెప్పిన మాట. దాని ప్రకారంగా చూసుకుంటే ఒకప్పుడు కొంతమందికి మాత్రమే పరిమితమైన రాజకీయాలని అన్ని వర్గాలకి, అన్ని సామాజిక వర్గాలకి దగ్గర చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు ఎవరో కొంతమంది జమీందారులు ఇలాంటి వాళ్ళే రాజకీయం చేసే రోజుల్లో చదువుకున్న వాళ్ళకి సీట్లు ఇచ్చి చదువుకున్న వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి అంటే తెలియని రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఒక రీఫార్మ్స్ అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లో తీసుకొని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది మాత్రమే కాకుండా మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావాలతో పనిచేసి జాతీయ రాజకీయాల్లో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చింది. ఇవన్నీ కూడా మన తరం యువత తెలుసుకోవాలి. దీనికోసం ఇదంతా మనం తెలుసుకుని రేపటి తరాలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. తెలుగుదేశం పార్టీ అనేది ఏ ఒక్కరి స్వార్థం కోసమో ఏ ఒక్కరి వ్యక్తుల కోసమో కాదు, ఈ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం, అదేవిధంగా దేశ ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీ ఏం చేసింది, ఎలాంటి రిఫార్మ్ తీసుకొని వచ్చింది, సొసైటీలో ఎలాంటి మార్పు తీసుకొని వచ్చింది, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. నేను మీ ముందుకి తెలుగుదేశం పార్టీ విజయ గాథని తీసుకొని రావడానికి మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి గొప్ప పార్టీ, ఈ దేశానికి ఉపయోగపడే ఎన్నో రీఫార్మ్స్ తీసుకొని వచ్చిన పార్టీ ఇంకా 10 కాలాల పాటు ఉండాలి, 10 మందికి తెలియజేయాలి ఆ పార్టీ చేసింది. ఈ పార్టీ ఉంటే పరిస్థితులకు అనుగుణంగా ఒక రీఫార్మ్స్ అనేది తీసుకొని వచ్చి దేశంలో మన రాష్ట్రానికి ఖ్యాతిని, అదేవిధంగా దేశానికి ఉపయోగపడే ప్రజలకు మంచి చేసే ఆలోచనలతో ఉన్న పార్టీ కాబట్టి ఈ పార్టీ బాగుండాలి. అందుకని ఈ పార్టీ చేసిన ప్రతి ఒక్క దాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను. ఈ రోజు నుంచి ఈ తెలుగుదేశం పార్టీ విజయాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చిన రీఫార్మ్స్ని, తెలుగుదేశం పార్టీ చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని, వెల్ఫేర్ స్కీమ్స్ని, వీటన్నిటిని మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. మన జనరేషన్కి చాటి చెప్పాలని నేను కోరుకుంటూ ఉన్నాను.